ప్యారిస్ ఒలింపిక్స్లో పతకం ఖాయం చేసుకున్న భారత రెజ్లర్ వినేష్ పొగట్కు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 50 కేజీల విభాగం ఫైనల్లో పోటీ పడాల్సిన వినేష్పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. పోటీ విభాగం కంటే 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు. దీంతో ఆమెతో పాటు 150 కోట్ల భారతీయుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో వినేష్ పొగట్ రెస్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించేసింది. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వినేష్ పొగట్ వెల్లడించింది. తనకిక పోరాడే బలం లేదని రిటైర్మెంట్ పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కు పొగట్ ఆశ్రయించింది. తాను రజిత పతకానికి అర్హురాలినే అని అందులో పేర్కొంది. దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు ఇంకా వెలువడించలేదు. ఆర్బిట్రేషన్ తీర్పు పొగట్ కు అనుకూలంగా రావాలని యావత్ భారత్ కోరుకుంటోంది. 2016 రియో ఒలింపిక్స్ తర్వాత రెజ్లింగ్ పోటీలను 2 రోజులు నిర్వహిస్తున్నారు. అప్పటి వరకు ఒకసారి తొలి మ్యాచ్ కు ముందు బరువు చూశాక కొందరు బలమైన ఆహారాన్ని తీసుకుంటూ తర్వాతి రౌండ్లో చెలరేగారు. రెజ్లింగ్, బాక్సింగ్, జూడో తదితర యుద్ధ క్రీడల్లో సమఉజ్జీల మధ్య పోరాటం జరగాలని, ఎక్కువ బరువు ఉన్నవారికి ఎలాంటి అదనపు ప్రయోజనం దక్కరాదనే కారణంతో ఈ రూల్స్ మార్చారు. నిబంధనల ప్రకారం 2 రోజులు బరువు చూస్తారు. రెండో రోజు 15 నిమిషాల సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ప్లేయర్లు 48 గంటల పాటు కడుపు మార్చుకొనైనా సరే బరువు పెరగకుండా జాగ్రత్త పడతారు. సెమీస్ వరకు గెలిచింది కాబట్టి రజితం ఇవ్వొచ్చునని కొందరు వాదిస్తున్నారు. కానీ నిబంధనల ప్రకారం ఏ దశలో బరువు లెక్క తప్పినా అన్ని అవుట్ల పతకాలను రద్దు చేస్తారు. బరువు తగ్గే అవకాశం లేదని అర్థం కాగానే గాయం సాకుతో ఫైనల్స్ కు ముందు ఓటమిని ఒప్పుకొని తప్పుకోవాల్సిందిగా కూడా అభిమానులు అనుకున్నారు. కానీ అది నిబంధనలకు విరుద్ధం. అంతకుముందు మ్యాచ్లో పోటీ పడుతూ మధ్యలో గాయమైతే తప్ప ప్లేయర్ రెండో వెయిటింగ్లో తప్పనిసరిగా బరువు చూపించాల్సిందే. అలా చేయకపోయినా అనర్హత వేటు పడుతుంది కాబట్టి వినేష్కు ఈ అవకాశము లేకపోయింది.